అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ కేసరి అండి. ఈ విధంగా రవ్వ కేసరిని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారు చేసుకునే ఈజీ స్వీట్ రెసిపీ అండి. ముందుగా ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ రవ్వ కేసరిలో నెయ్యి వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 కప్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ సుజీ రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. ఈ విధంగా సుజీ రవ్వ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మనం తయారు చేసే రవ్వ కేసరి అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 10 మినిట్స్ అన్నా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మనం తయారు చేసే కేసరి అంత టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపల మరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా 2 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్ వేసుకొని కేసరి తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా రవ్వ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించుకుంటున్న వాటర్ని వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలనేది లేకుండా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే మనం వేసిన వాటర్ అన్నీ రవ్వ అబ్జర్వ్ చేసుకొని రవ్వ అంతా దగ్గరికి కుక్ అవుతుంది. ఈ విధంగా రవ్వ అంతా దగ్గరికి కుక్ అవుతున్న స్టేజ్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్, 2 కప్స్ వాటర్ అయితే రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా షుగర్ అంతా బాగా మెల్ట్ అయింది కదా, ఈ స్టేజ్లో 1 పించ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే మనం ముందుగా వేసిన నెయ్యి అంతా పైకి తేలుతుంది. ఈ విధంగా నెయ్యి అంతా పైకి తేలితేనే మనం తయారు చేసిన రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా మిక్స్ చేసుకొని లాస్ట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో రవ్వ కేసరి. ఈ విధంగా రవ్వ కేసరిని మీరు కూడా ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే రవ్వ కేసరి రెడీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.